ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకము 16వ అధ్యాయము 9వ వచనంలో ఉన్న మాట మనం చదువుకుందాం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది మరియు ఎదిరించి వారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉండును. పౌలు గారు ఎఫెసులో ఇప్పటికీ ఉంటున్నాడు. పరిచర్య చేస్తున్న ఈ రీతిలో ఉంటున్నాడు. ఆ పరిచర్య కాలంలో ఆయన ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించింది. గత కాలం వరకు నాకు మంచి సమయం ఇవ్వబడింది. ఆ ప్రకారంగానే ఇవ్వబడుతున్న యొక్క సమయంలో నేను ప్రచురం చేసుకుంటూ ఆయన సాక్షి ముందు సాగిపోతున్న సమయంలో ఎఫెస్ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు గమనించి చూసిన తర్వాత ఎదిరించే వారు కూడా ఉన్నారు. అది కూడా నేను తెలుసుకుని ఉన్నాను, అనుభవించి ఉన్నాను. మామూలు ఎదిరించేవారు కాదు, వారి విషయం కూడా చాలా స్పష్టత ఇవ్వబడి తెలియపరచబడింది అనిస్తూ మూడో విషయం దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడంటే, పెంతెకోస్తు వరకు నేను ఇక్కడ ఉంటాను, అక్కడే పరిచయం చేస్తాను. ఎందుకంటే ఈ భవిష్యత్తును గురించిన అలజడి ఈ ప్రకారంగా ఉంటున్నందున సాఫీగా లేకపోతున్నప్పుడు నేను ఉంటాను అంటున్నాను. పెంతెకోస్తు దినము అంటే అది యూదుల పండగ దినం. అప్పుడు వరకు నేను అక్కడే ఉంటాను. అనేకులు సమావేశం అయ్యేతనకది. ఈ మూడు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు వచ్చే వరకు నేను ఎన్ని పోరాటాలైనా నమ్మకంగా ఉంటాను. ఒకటి, గత గడిచిన కాలం అంతా దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు, అందుకు కృతజ్ఞత. ఈ ఎదిరించేవారు అనేకులు ఉన్నారన్నారు కదా, ఇప్పటికీ ఉన్నారు. గత కాలంలో మంచి సమయం చూశాను. ఇప్పుడు ఎదిరించే సమయంలో ఈ పోరాటంలో ఇప్పటికీ కూడా అనుభవాన్ని చవి చూడడానికి సంసిద్ధత ఉన్నది. కాబట్టి విశ్వాసులుగా ఉంచిన మీ జీవితాల్లో ఇటు సహకారంలో మీతో పాటు ఉండడానికి ఆ పెంతెకోస్తు దినం వరకు నేను ఉంటాను. చాలా అద్భుతమైన మాటలు ఎఫెసు ఉన్న పౌలు గారు ఇస్తున్న వివరణ గమనించి చూస్తున్నప్పుడు మనకు ఇవ్వబడుతున్న ఈ సమయంలో గతించిన కాలపు యొక్క క్షేమము నీ కృపను బట్టి ప్రభువా నీకు వందనాలు. ఈ ఎదురాడుతున్న సమయంలో మేము జీవిస్తున్నప్పుడు వస్తున్న పోరాటాలు, ఇబ్బందులు ఏమైనప్పటికీ కూడాను నిన్ను మేము కలిగి ముందుకు సాగుతాం. అలనాడు ఆ నాయకత్వం వహిస్తున్న పౌలు గారికి మీరు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి అక్కడ ప్రోత్సహిస్తున్న రీతి మనం చూస్తున్నాం. ఈ ఎదురాడుచున్న వారు అనేకుల్లో ముఖ్యంగా ఉంటున్న వారు అన్యులు. ఈ అన్య జనాలు ఒకవైపు వారు సత్యం ఎరగక వారు బాధపడుతూ ఇతరులు బాధపరచుకారు. రెండవది, ఈ సంగతిని తెలుసుకోవడానికి అనేకులు విస్మరిస్తున్నారు కనుక ఇప్పటికీ కూడా ఒక మాట ఆహ్వానం ప్రకారం గమనించి చూసినట్లయితే ఎలా పిలువబడుతున్నారు తెలుసా? ఎలా పిలువబడుతున్నారంటే, ఈ సమయమును తెలుసుకోకుండా కాలయాపన చేస్తున్న దాన్ని బట్టి సిగ్గుమాలిన వారులారా. ఒకసారి చదవండి, జెఫన్యా 2వ అధ్యాయం 1వ వచనం నుండి. జెఫన్యా 2వ అధ్యాయం 1వ వచనం రాయబడిన మాట, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు సమయము గతించుచున్నది. అంటే ఈ సమయాన్ని సేవ్ చేసుకోండి. మీరు
ఇది ఇవ్వబడుతున్న యొక్క సమయం మంచి సమయం ఇది. లేకపోతే మీరు అలాగే కొట్టుకుని పోవాల్సిన అవసరం వస్తుంది. అక్కడ జనులారా అంటే బాగా ఉండిపోయేది, కానీ సిగ్గుమాలిన జనులారా, వివేకము లేని వారులారా, జాగ్రత్తగా ఇప్పటికైనా కూడి రండి. ఒకరిని పిలవడం లేదు ఇక్కడ, సమూహం కూడి రండి. సమయం గతించుచున్నది, టైం లేదు, ఇంకా సమయం గతించుచున్నది. ఆ సమయంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికి కూడా ఆ సమయం నీకు మంచి సమయమై ఉన్నందున ప్రభు పిలుస్తున్న యొక్క మాటకు ఎదురాడక వచ్చి ఆ మాట వింటున్నప్పుడు ధన్యతలో ప్రవేశించిన వారు ఉంటాం. లేకపోతే లేదు. ఆ ఆశీర్వాదకరమైన మాట ఏదైనా గమనించి చూస్తే ఎఫెస్సులో ఉంటున్నప్పుడే ఆయన ఎదురాడుతున్న, పౌలు గారు ఎదురాడుతున్న సందర్భం గమనించి చూసినప్పుడు మృగములతో పోరాడుచున్నట్టుగా, ఇక్కడున్న మనుషులతో మృగములతో పోరాడుచున్నట్టుగా ఆయన ఎదురవుతున్న సమస్య ఏంటిదంటే, ఆ పోరాటం ఏంటిది అన్నప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 15వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ ఎఫెసులో ఉంటుండగా ఆ 32వ వచనం గమనించి చూసినప్పుడు ఆ పోరాటం ఎలా ఉందట, మనుష్యరీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల. ఎప్పుడైతే ఆ తత్వాలకు మారిపోతారో మనుషులు, అలాంటి స్వభావాలకు మారిపోతారు, నీవు దేవుని సేవకుడివై, విశ్వాసుడివై, ప్రార్థన పరుడివై ఉంటున్న రీతిలో ఆ అనుభవాన్ని తెలుసుకుంటాం. మనం ఎవరితో పోరాడుతున్నాం, వాళ్ళ మనుషుల రూపంలో ఉన్నాయి మృగాలు. అందుకనే సమయం ఇవ్వబడుతున్నందున ఆ సమయంలో ఒక వివేకమును కలిగి ఉండాలి. 2021 గతించిపోయింది, మంచి సమయమును ఇచ్చావు ప్రభువా. అయినా పోరాటములు మధ్యలో ఎక్కడ ఆగలేదు. ఇప్పుడు నీ కృపను బట్టి మా జీవితాల్లో 2022వ సంవత్సరాన్ని ప్రసాదించున్నావు. అందులో నువ్వు రాసిన మాట ప్రకారంగా, దైవజనుడు వారి మధ్య ప్రోత్సహించిన ప్రకారంగా నీ సన్నిధి మాకు నీ రాకడ వరకు ఉంచుము. పౌలు గారు ఏమన్నాడు ఇక్కడ, ఒక మాట రాయబడిన ఒక మాట, ఆయన స్వతహాగా మాట్లాడుతున్న మాట ఏమన్నాడు ఇక్కడ, పెంతుకొస్తు వరకు నేను ఎఫెసులో ఉంటాను. మనం అడగాల్సిన మాట, నీ రాకడ వరకు ప్రభువా నీవు మాకు తోడై ఉండము. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము మొదటి 6వ వచనం చదువుదాం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈయన గారు ఇక్కడ ఎఫెసులో ఉంటున్న సంఘటన మనం చూస్తున్నాం. దీని గురించిన సాక్ష్యం యేసుప్రభు వారు పలుకుతున్న విధానం తర్వాత చూద్దాం. ఇక్కడ రాయబడిన మాటలు ఈయన ఏమంటాడంటే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే వినలేదని చెప్పిరి. ఉన్నాడనే సంగతే మేము వినలేదని చెప్పిరి. పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు తన వెనుక వచ్చువాని యందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు, యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. ఇది ఇంత స్పష్టంగా ఉంది. కాబట్టి బాప్తిస్మం తీసుకుంటున్న వారైనా ఇస్తున్న వారైనా ఆ విషయాలు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో ఉన్న ప్రకారంగా బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరము మీపై, ఆ మాట తర్వాత ముందు అర్థం చేసుకోవాలి. అది ప్రతి ఒక్కరికి ఇవ్వబడిందే, ఆ వరం ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. కానీ ముందు అదేంటిదో తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ నిర్ణయంలో ప్రవేశించిన రీతిని ఉండాలి. రెండవది 10-11 వచనాలు చూద్దాం. ఇందులోనే 10-11 వచనాలు ఏం రాయబడింది, రెండేళ్ల వరకు జరిగెను గనుక ఆసియాలో ఉన్న అందరూ ప్రభు వాక్యమును వినిరి.
ఆ తర్వాత కిందకు వచ్చినప్పుడు మరియు 20వ వచనం, ఎంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. ఇంత ప్రభావంతో అనగా ఇక్కడ కొన్ని చేయవలసిన పనులు మనము చేయట్లేదు. చేయవలసిన పనులు పూనుకుంటున్నప్పుడే ఆ సమయాన్ని గుర్తించి ఆ కార్యంలో ముందుకు వెళ్తున్న వారంగా ఉంటాం. ఎంతసేపు కూడా ఈ పరిచర్య చేస్తున్న సందర్భాల్లో వాక్యం ప్రబలింపబడుచున్న రీతిలో ఉండాలి తప్ప ఇంకా వేరే వేరే యొక్క ధ్యానంలో అది అందించబడాలి, అది అవగాహన కలిగి ఉండాలి, దాన్ని అనుభవించాలి, తద్వారా వచ్చే రిజల్ట్లో వాళ్ళు పాల్గొంటారు. అలా చేయట్లేదు ఈ మధ్య కాదు, ఎప్పటి నుండో. వాక్యం యొక్క సూచన ఏంటిదో, ఇవ్వబడుతున్న సమయం ఏంటిదో దాన్ని ఏమాత్రం కూడాను అవగాహన చేసుకోవట్లేదు. ఎందుకనంటే ముందుది వెనకది ముందు ఆ ప్రకారమైన ఆలోచనలో ప్రజలకు ఎలాగా మెప్పించాలో, ఎలాగ వాళ్ళు సంతోషిస్తారో అని అలాగా ఆ విధానంగా నడిపి వెళ్ళిపోతున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ అని సంతోషంగా చెప్తున్నప్పుడు అందరూ సంతోషించి హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. హ్యాపీ న్యూ ఇయర్ అన్నది, సంవత్సరాలు అన్నది ఆయన ఇచ్చు యొక్క దీవెన ఆశీర్వాదం అన్న సంగతి, అది ఎలాగన్నది, ఆ సమయం ఎలాగన్నది ఎవరికి తెలుస్తుంది? ఇక్కడ కూడాను ఆ ప్రార్థన జీవితంలో, ఆ వాక్య పఠించే జీవితంలో దేవుని కార్యం తప్పకుండా జరుగుతుంది. కానీ ఎప్పుడు? మార్కు సువార్త చివరి అధ్యాయం 16వ అధ్యాయము చివరి వచనం 20వ వచనం రాయబడిన మాట ఏముందో మనం గమనించుద్దాం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహాయకారుడై ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరుచుచుండెను. ఆమేన్. ఎప్పుడు? లాస్ట్ లో. ఈ సూచక క్రియలు ఎప్పుడు వచ్చినాయి? లాస్ట్ లో. ముందు ఏమొచ్చింది? వాక్యం. ఏదైనా అది మన జీవితంలో ఉన్నాయా, లేక వాటిని ముందు ఆశిస్తున్నాం మనం? ఆ సూచక క్రియలు, అద్భుతాలు, అవి దానికి సమయం ఉంది. కానీ అన్ని వేళల్లో ఇవ్వబడే సమయం ఏంటంటే వాక్య ధ్యానం, ప్రార్థన జీవితం. ఆ తర్వాత మనం ఆయన నుండి పొందవలసిన ఆయనే మనకి ఆయా సమయాల్లో అనుగ్రహిస్తాడు. ఆయా సమయాల్లో అవి ఇచ్చు దేవుడై ఉన్నాడు. అందుకే ఎఫెస్సులో ఉంచినప్పుడు ప్రజల యొక్క, శిష్యుల యొక్క నడవడి నుండి ప్రజల మధ్య ఈయన గారు, పౌలు గారు కొన్ని సూచనలు ఇస్తున్నారు. ఆ సూచనల మేరకు ఇగో ఇప్పుడు నేను మీతో కూడా కొంతకాలం ఇక్కడ ఉంటాను. ఎందుని బట్టి ఉంటాను? ఈ అన్యుల మధ్య ఈ వాక్యాన్ని ప్రకటించకుంటున్నాను. అందుకని కొన్ని పనులు చేయుచున్న వారుగా, మన ఆలోచన చెప్పున కొన్ని పనులు మనం చేయుచున్న వారుగా, ఆ సమయాన్ని గమనించి అందులో ప్రవేశించిన వారుగా మనం ఉండాలి. ఏ సమయంలో ఆ పనిని చేయాలో ఆ సమయం చేయాలి. ఏ సమయంలో ఏది పూనుకోవాలో అది చేయాలి. పొద్దున్న తమ్ముడు చెప్పినట్టుగా ఏ సమయంలో పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వాలో ఆ సమయంలో ఇవ్వాలి. ఆ సమయం తల్లిదండ్రులు గుర్తించాలి. ఆ సమయం పోయిన తర్వాత మళ్ళీ పెద్ద అయినకు రాదు. దాన్ని ఏమన్నారు? మొక్కై వంగింది రానై వంగునా. ఇక్కడ అదే విధమైన సమయాన్ని గురించి ప్రస్తావిస్తూ పౌలు గారు వివరణ చేస్తున్నాడు. ఆ సమయం ఇక వివరణ చేస్తూ, ఇప్పుడేం తెలుసుకోండి, కొన్ని పనులు చేయవలసి ఉన్నాయి, ఆ పనులు మనం చేసుకుంటూ ఉండాలి. కానీ ఆయన సన్నిధికి రావడంలో, ఆయన వాక్యాన్ని ధ్యానించడంలో, మన హృదయంలో అది వ్యాప్తి చెందాలి, మన కుటుంబంలో అది వ్యాప్తి చెందాలి, మన సహవాసంలో అది వ్యాప్తి చెందాలి, మన సమాజంలో అది వ్యాప్తి చెందాలి. అది ఏంటిది అని తెలుసుకునే నిమిత్తమై మనం కనపరచుకోవాల్సిన ఒక పని ఏంటిది, ఆ సమయం గురించిన ఒక వివరణ ఏంటిది అని చూస్తున్నప్పుడు ప్రతి వారికి ఒక బాధ్యత ఇవ్వబడుతూ దాన్ని పూనుకొని ముందుకు వెళ్తున్న రీతిలో ఉండాలి అని వాక్యం సూచిస్తుంది. ఇది జకరియా 8వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. వర్స్ 16. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి నీ గుమ్మములలో తీర్పు తీర్చు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట మాడింది. ఆ మాట ఏం వాడబడింది? చేయవలసిన కార్యములు ఏమనగా, అంటే మీరు పూనుకోవలసిన యొక్క పనులు ఏమనగా
మీ అంతటా మీరు మీ కుటుంబంలో మీ బిడ్డలు అందరూ కూడా కలిసి సత్యమును మాట్లాడుతున్న రీతిలో ఉంచినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది? పొరుగు వారితో కూడా అదే మాట. పొరుగు వారితో కూడా ఇది దేవుడు చెప్తున్న మాట, బైబిల్ చెప్తున్న మాట అని చెప్పాలి. క్రైస్తవులు అని అంటే క్రీస్తుని వెంబడించువారు. క్రీస్తును వెంబడించువారంటే సత్యమును పలుకువారు. దాని ధైర్యంగా యేసుక్రీస్తు వారు ఒకరే చెప్పారు, నేను సత్యమునై ఉన్నాను అని. నేను సత్యమును ప్రకటించడానికి వచ్చి ఉన్నానని. ఆ పనిని పూనుకోవడానికి పరలోకమందున్న తండ్రి నాకు పంపి ఉన్నాడని. అలాంటి యొక్క ధ్యాస, ఆలోచన, పని, సహవాసం కలిగి ఆ సత్యమును అందరికీ తెలియపరచవచ్చు. మనం ఆయన వెంబడించుచున్న రీతిలో ఉన్నాము అని అంటే ఆ పనిని పూనుకోమని పాత నిబంధనలు ఉంది, క్రొత్త నిబంధనలు ఉంది. సత్యమును వెంబడించుచున్న రీతిలో, సత్యమును పాటించుచున్న రీతి, సత్యమును మాట్లాడుతున్న రీతిలో దేవుని మాట ఏమై ఉన్నదో అని మర్చిపోవాలి. ఈ కొత్త సంవత్సరం 2022 సంవత్సరంలో ఒక పనిని పూనుకోమంటున్నాడు ప్రభు. ఆ ప్రభు యొక్క జీవితం యొక్క విధానం తన కుమారుడైన యేసుక్రీస్తునందు కనపరిచి మనలో స్థిరపరచబడడానికి, మనకు అవగాహన కలిగి ఉండడానికి, తన యొక్క పూర్తి చరిత్ర క్రియాపూర్వకంగా దేవుని యందు ఇవ్వబడిన సమస్త అధికారాన్ని తాను చలామణి చేసుకుంటూ, అనగా తండ్రి ఇచ్చిన యొక్క స్వేచ్ఛను చలామణి చేసుకుంటూ ప్రజల మధ్య ఆయన జీవించాడు. ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండింది? ఎదురాడి వారు ఎంతమంది ఉన్నారు? ఎలాంటి వారు ఉన్నారు? సరే, పౌలు గారి సంగతి చూసాం మనం. యేసు ప్రభు వారి లోకంలో వచ్చినప్పుడు, సత్యమునే ప్రకటిస్తున్న సందర్భం వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ఆ కాలంలోనే కొంతమంది చూశారు, బాగుంది అనుకున్నారు, నేను నిన్ను వెంబడిస్తానన్నారు. నువ్వు వెంబడించలేవు, నీకు ఇంకా లోపం ఉందన్నారు, వెనక్కి వెళ్ళిపోయాడు. నేను నీతో పాటు పరిచయం చేయ నిమిత్తమే ఉంటాను కొంతమంది ఉన్నారు. శిష్యులతో సహా ఈయన పని, ఆ ప్రేమను తెలియపరచడానికి కాకుండా కనపరుస్తున్న రీతిలో ఉంచినప్పుడు ఆ శిష్యులు వారు ఈయన నాయకత్వంలో ఉన్నాము, కాపుదల పొంది ఉన్నాం అనుకుంటూ ఈయనను గొప్పగా చెప్తున్న రీతిలో ఒకానొక దినమున వారి పాదాలు తిరిగి తుడవడానికి టవల్ తీసుకు తుడుచున్న సమయంలో ఇదేంటిరా బాబరాజు అంటే మార్పు మనుషులో ఆ నిజమును గూర్చిన క్రియ కనపరచబడి నిమిత్తమై సాక్షాత్తు మానవుడిగా ఆయన వచ్చాడు. ఆ సమయము ధన్యకరమైన సమయం. ఆ సమయం ప్రభు ఈ లోకంలో జీవించిన కార్యం, ఆ కాలంలో ఆయన కార్యములు అన్నీ కూడాను దేవునికి మహిమకరంగా ఉన్నవి. ఈ క్రైస్తవ జీవితంలో కూడా మనం చేయవలసిన కార్యములు ఏమనగా అంటున్నప్పుడు కొన్ని మాటలు ఈ ప్రకారంగా రాయబడ్డాయి. దేవుని కుమారుని యేసు ప్రభు వారు చేయవలసిన కార్యములు ఏమనగా ఆ ప్రణాళిక అంతా కూడా ఆయనకు అప్పచెప్పబడింది. ఒక బాధ్యత ఇవ్వబడింది, ఒక పనిని పూనుకోవాలని చెప్పబడుతున్న రీతిలో తిరిగి ఆ సమయం అయిపోయిన తర్వాత అంత నిష్టగా, అంత ఖచ్చితంగా ఆయన చేసి దాన్ని బట్టి, ఆ కాలం, ఆ సమయాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి, ఆయన ఇచ్చిన ఆజ్ఞను బట్టి, ఆయన నెరవేర్చిన దాన్ని బట్టి యేసుప్రభు వారు ధైర్యంగా చెప్పుకోగలిగాడు. ఏంటిదంటే దట్స్ ఎ ప్రేయర్, అదే ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయం 3-4 వచనాల్లో పరలోకమందు తండ్రి, నీవు నాకు అప్పచెప్పిన పనిని నేను పూర్తి చేశాను. అక్కడ ఆగలేదు. ఆ పని ఎలా చేశాడంట? ఆ పని పూర్తి చేయడం బట్టి నిన్ను నేను మహిమపరిచితిని. ఐ హావ్ గ్లోరిఫైడ్ యూ. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఈ కొత్త సంవత్సరం 2022వ సంవత్సరం ఈ మాటలు మనల్ని ప్రోత్సహించి బలపరచు నిమిత్తమై ఇవ్వబడుతున్న మాటల్లో మనకు ఒక కార్యము తెలియపరుస్తాం. యూ గాట్ టు డూ సంథింగ్, ఒక పని చేయాలి. అదేంటిది అంటున్నప్పుడు స్పీక్ ద ట్రూత్, ఎక్స్పీరియన్స్ ద ట్రూత్, లిసన్ టు ద ట్రూత్. ఇది చెయ్యాలి. అప్పుడు మనము ఆయన యొక్క సంతతిగా, ఆయన బిడ్డలుగా ఉంటాం. దట్స్ అన్ ఎవిడెన్స్. ఏ మాటలు మనం ఎలా వింటున్నాము, ఎలాంటి యొక్క శ్రద్ధ వహించి వింటున్నాము, ఆ ప్రేమను కలిగిన యొక్క అనుభవం తిరిగి ఎలా కనపరచాలి, ఈ విషయాలు కొన్ని మనకి ఇవ్వబడి ఆ ప్రకారంగా నడుస్తున్నందునే అవి స్థిరపరచబడతాయి అంట. అవి స్థిరపరచబడతాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 15వ అధ్యాయం 58వ వచనం, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు, మన సొంతం కాదు, ప్రభు కార్యాభివృద్ధి యందు ఏమంట?
ఎప్పటికీ ఆసక్తులై ఉండి, ఎప్పటికీ కూడా ఎనీ ఆసక్తులై ఉండాలి. ఇంకొక మాట ఇక్కడ గమనించి చూసినప్పుడు, అలా ఒకవేళ మనం కనపరచని ఒక రీతిలో ఒకవేళ మనం ఉంచినప్పుడు స్వార్థ ప్రియులం. వీ హ్యావ్ ఎ మోటివ్ ఆఫ్ సెల్ఫిష్నెస్. విశ్వాస జీవితం ఎలా ఉన్నట్టే, విశ్వాసం ఎన్నడూ కూడా అన్నది స్వార్థంగా ఉండడానికి వీలేదు, నిస్వార్థంగా ఉండాలి. ప్రభు ఆ మాదిరిని చూపించాడు. చూపించి మనకు తెలియపరిచే ఒక విషయం ఏంటిదంటే, మన లైఫ్లో ఆయన ఇచ్చు టైం అథారిటీ ఈజ్ గాడ్. ఆ టైం యొక్క అథారిటీ, దానికి సర్వ విధాలా కూడాను అధికారం ఆయనకు మాత్రం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, అమెరికా దేశంలో ఆ కాలాల పరిస్థితులను బట్టి వారు అంతా కూడా తెలియపరచుకునే కొన్ని సందర్భాల్లో 1 గంట వెనక్కి తిప్పేసుకుంటారు. నౌ వీ హావ్ చేంజ్డ్ అవర్ టైం. వాళ్ళ పరిస్థితులను బట్టి అక్కడ ఉంటున్న సందర్భంలో 1 గంట మేము వెనక్కి తిప్పేసుకుంటున్నాం. అంత మీ ఇష్టమేనా అంటే, ద సిచ్యువేషన్ ఇస్ సచ్, వీ హ్యావ్ టు పుట్ ద టైమ్ లిటిల్ లేట్. ఇప్పుడు మనకి ఇవ్వబడుతున్న సమయము అలాంటి యొక్క అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఏం లేదు, కానీ మనకి ఇవ్వబడుతున్న టైంలో జాగ్రత్త కలిగి ఉండాలి అని ఇవ్వబడుతున్న హెచ్చరిక అవుతున్నది. నువ్వు చేంజ్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు కానీ మళ్ళీ మనం 2021లో ఉండగలమా, ఉంటున్నామని చెప్పగలమా? ఇంపాసిబుల్, జరగదు. కాకపోతే ఇవ్వబడుతున్న టైం ఆయన కనుక, సమయం కాలం ఆయన వర్షం ఉన్నాయని చెప్పబడుతుంది కనుక, ఆ టైంలో మనము వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 రాయబడుతున్న మాట అదే. మాట అదే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. ద డేస్ ఆర్ ఈవిల్. సమయమును పోనీయక. ఎప్పుడైతే ఆ మాట వాడబడిందో, సమయం ఇస్తున్నది ఎవరు, ఆ మాట చెప్తున్నది ఎవరు, ఆ మాట ఎక్కడి నుండి వస్తుంది? ద వన్ హూ హ్యావ్ ద అథారిటీ. అధికారం కలిగిన రీతిలో వాక్యం నుండి మనకి పడుతుంది. కాబట్టి చాలా మటుకు వేస్ట్ చేసుకుంటూ ఉంటాం సమయాన్ని. సో నెవర్ ట్రై టు డూ దట్. ఒక సమయం ఇవ్వబడుతుంది. ఏం చేశామో 2021, లార్డ్ హ్యాస్ forgiven us and he has shown his mercy upon us. He granted us 2022, for which we are thankful. కాకపోతే ఇప్పుడు this will be an accountability కనుక ఆ అకౌంటబిలిటీ ఆయనే అథారిటీ కనుక, a day will come, God is giving time, a day will come, అప్పుడు ఆ సమయంలో ఆ అకౌంటబిలిటీ మనవారు. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చూడండి, ఆ దేవునికి ఎక్కడైతే లెక్క చెప్పాలో, వేర్ వీఆర్ బీన్ అకౌంటబుల్, రెస్పాన్సిబుల్ కలిగి ఉన్న ఎక్కడికి ఉండాలి. అకౌంటబుల్ ఇస్ ఇంపార్టెంట్. ఇంకొక మాట ఎవరైపోయింది తెలుసా? అది ఒక వంతు అయితే, దేవుని సేవ గురించి దేవుని మాటల గురించి, దేవుని సహవాస సమయం గురించి ఎవరు అనుకోవట్లేదంట. ఏమనుకుంటున్నారు? ఆ సమయం ఇవ్వబడుతున్న సమయంలో, ఇవ్వబడుతున్న అవకాశంలో ఏమనుకుంటున్నారు? ఏం చేయదలుచుకున్నారు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. వర్స్ 21. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు. తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని చూసుకుంటున్నారు. సొంత కార్యములనే అంటే అంతే, ఇంకో ఆలోచన లేదు, అదే చేసుకుంటున్నారు. దాని కింద గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇవ్వబడుతున్న సమయంలో ఏం జరుగుతుందంట? నౌ లెట్ us మేక్ ఇట్ ఎ పాయింట్. ఇక్కడ గుర్తు చేసుకుందాం, ఇలాంటి మాటలు పరిశుద్ధ గ్రంథం ఇవ్వబడుతున్నప్పుడు, నేను ఆయన కార్యములను అనుభవించుచున్నాను, ఆయన శ్వాసను పీల్చుకుంటున్నాను, ఆయన ఇచ్చినది అనుభవిస్తున్నాను, నేను ఏమై ఉన్నాను, ఆయన కృపను బట్టి అయి ఉన్నానని పలుకుతున్నాను. అది పెదల ద్వారా, హృదయం ద్వారా నాకు తెలియదు, కానీ పలుకుతున్నాను. అందుకని నేను ఆయన గురించి ఆలోచన చేయట్లేదు, చూడడం లేదా కార్యములు, కానీ నా సొంత కార్యముల మీదనే ధ్యాసించుచున్నాను. అనగా ప్రభు ఇంత గొప్ప కార్యములు చేయి ఒక రీతిలో ఉంటుండగా, మనము ఇది విశ్వాస జీవితంలో స్వార్థమా, నిస్వార్థమా?
పక్కాగా స్వార్థమే కనుక స్వార్థ ప్రియులను దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడడు. కనుక మేము ప్రభువా నీ కార్యములు చూడకొనుకుంటున్నాం, నీ విచ్చేక కార్యంలో మాత్రమే మేము ధ్యానించాలనుకుంటున్నాం. ఈ భావన చేతనే ప్రభువా నీ సన్నిధిలో మేము ఏ పనిని పూనుకోవాలో నువ్వు మాకు తెలియపరుస్తున్నావు కనుక ఆ పనిని పూనుకోవడానికి ముందుకు వెళ్తున్న వారుగా ఉండాలని నిర్ణయించుకున్నాం. ఏదేమైనప్పటికీ కూడాను సమయము అనే విషయాన్ని లాస్ట్ ఒక మాట చెప్తాను నేను. సమయము అనే విషయంలో మనము శ్రద్ధ చూపించట్లేదు, భయపడడం లేదు. శ్రద్ధ చూపించట్లేదు, భయపడలేదు. అందరూ కూడా హ్యాపీగా 2022లో హ్యాపీ న్యూ ఇయర్ అని వచ్చేసాం. కానీ భయపడుచున్నాడు అక్కడ ఉన్నాడు. వాడి జీవితంలో వాడు ఎలా ఉన్నాడో ఒకటి చూసి తద్వారా మనం ఇంకెంత భయపడి ఆయన కార్యములు శ్రద్ధ కలిగి స్థిరులై బతకాలో ఆ మాట ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే ఒక విధంగా ఒక ఆలోచన కలిగి వాడు భయపడుతున్నాడు. ఏం ఆలోచన అది? ఒకసారి చూద్దాం మనం. Let us turn to the book of Revelations. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి. పరలోకమా, పరలోక వాసులారా ఉత్సాహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని. ఎవరంటే ఇక్కడ భూనివాసు, పరలోక నివాసు, ఆకాశం బాగానే సంతోషిస్తుంది, కానీ అన్ని బాగానే ఉన్నాయి. కానీ అపవాది అన్నవాడు ఏమనుకుంటున్నాడు? ఏం తెలుసుకున్నాడు? తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. బహు క్రోధము గలవాడై, ఇంతవరకు మిమ్మల్ని పీడిస్తున్నాను, కానీ ఇప్పుడు సమయం వచ్చింది, మీరు నేను దూరం అయిపోతున్నాను. సమయం కొంచెమే ఉంది. there is very little time. రాయబడిన మాటలు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను త్వరగా వచ్చుచున్నాను. వారికి జీతం ఇచ్చుటకు నా చేతి సిద్ధంగా ఉన్నది అని రాస్తున్నాను. అలాగే ప్రకటనలోనే 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రాణాపాయం కలిగిన నమ్మకం నుండి మీకు జీవ కిరీటం ఇస్తాను. ఎందుకు ఈ మాట రాయబడినాయి? సమయము కొంచెం ఉంది కాబట్టి ఈ 2022 పూర్తి అయ్యే సమయంకి ప్రభు వచ్చు. ఎంతమంది సిద్ధంగా ఉండి మీ కొరకు ఏర్పాటు చేయబడిన రాజ్యంలో ప్రవేశించుడి ఆహ్వానం పలికినప్పుడు ఎంతమంది సిద్ధంగా ఉంటామో దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే ఎఫెసులో ఉంటున్నప్పుడు పౌలు ఆయన శిష్యులతోనూ అక్కడ ఉన్న ఆయన వెంబడించి వారితో మాట్లాడుతున్నాడు. ఎదురాడేవారు ఉన్నారు సుమా, అయినా నాకు మంచి సమయం దొరికింది. ఇప్పుడు కూడా ఎఫెసు పెంతుకోస్తు దినం వరకు నేను ఉంటాను. ఎందుకంటే ఆ సమయంలో నేను ఇక్కడ వాడబడ్డాను. ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే నిమిత్తమై ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మాట్లాడుతున్న మాటలు సమయాన్ని ఎలాగ మనం చేసుకుంటాం. డబ్బు ఖర్చు పెట్టినా దాన్ని తిరిగి సంపాదించవచ్చు. సమయాన్ని ఇష్టం వచ్చినప్పుడు వాడితే దాన్ని మనం సంపాదించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, కృపామయుడు, దయగల నాయన, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నూతన సంవత్సరం 2022లో నీ శ్రేష్టమైన మాటలు మాకు అనుగ్రహించి నీ వాక్యము చేత ప్రభావ మమ్మల్ని సంధించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరూ సమయం పోలేకుండా సద్వినియోగం చేసుకునే జ్ఞానం మాకు అనుగ్రహించండి. బ్రతికున్నంత కాలము నేను మహింపరచు వారు కృప చూపించు. నీవు ఇచ్చిన మాటలు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.